అమ్మయ్య, చెట్టు దొరికింది, నీడుంది, ఇక్కడ కూర్చుంటా. ఒరే రమేష్. అరే సురేష్, నువ్వేంట్రా ఇక్కడ? పాండ్స్ పౌడర్ లా తెల్లగా నిగనిగలాడేవోడివి ఇలా నల్ల బొగ్గులా మెరిసిపోతున్నావేంట్రా? ఎండలేమో ఎర్రగా మండిపోతున్నాయి, నేనేమో చల్లదనం కోసం తిరిగి తిరిగి ఇలా కాకిలా మాడిపోయాను. మీ ఇంట్లో ఏసీ లేదా? సెకండ్ హ్యాండిల్ ఉంది, వేస్తే పాడైపోద్దని వెయ్యట్లా. నీ కకృతి మొహం నువ్వు. మీ ఇంట్లో చెట్టు లేదా? ఒకప్పుడు ఉండింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కి ఊరెళ్ళిందా? వెటకారాలు ఎందుకులే, 4వ ఫ్లోర్ కి అడ్డొస్తుందని నేనే నరికేశాను. అప్పుడు అలా నరికేశావు కాబట్టి ఇప్పుడు కుక్కలా నీడ కోసం తిరుక్కుంటున్నావు. నన్ను కుక్క అంటే నీకు బాగుండదు. ఓ సారీ, నిన్ను కుక్క అంటే కుక్కకి అవమానం. సారీ సారీ. అలా రా దారికి. సరే కాని ఇప్పుడేం చేస్తున్నావు? ఏంటి సంగతులు? సమోసాలు చేసేదానికి ఏం పని లేదు, ఇంకా సంగతులు కూడా ఏం లేవు. సమోసాలు తినాలనిపిస్తోంది. సరే తిందాం పద. బిల్లు అయితే నువ్వే కట్టాలి. వద్దులే సురేషు, ఈ ఎండలకి సమోసాలు ఏం తింటావు? మజ్జిగైనా తాగుదూరా. నేను ఇప్పుడే ఇంటి దగ్గర తాగొచ్చా. చెట్టు నీడ కోసం 4 కిలోమీటర్స్ నడిచొచ్చి ఇంటి దగ్గర తాగొస్తే ఇంకా అవి నీ కడుపులో ఉన్నాయా? రా తాగుదాం. వద్దు. బిల్లు నేను కడతాలే. సరే పద. A few moments later. ఏంటండి ఫ్యాన్ ఆపేశారు? ఉక్క పూసి చస్తుంటే. ఈ విసరకర్రలున్నది దేనికి? విసురుకోవడానికే కదా. విసురుకో. ఎంత విసురుకుంటే అంత గాలి, ఎంత గాలి వస్తే అంత హాయి. మరి ఫ్యాన్లు ఎందుకు బిగించారు? డబ్బులు ఎక్కువయ్యాయా? విసురుకొని విసురుకొని ఇవి విరిగిపోతే అవి పనికొస్తాయి. అవి ఎక్కడ విరిగి చస్తాయి? అవి కొని 10 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. ఎండాకాలం వస్తే బీరువా నుంచి బయటికి తీయటం, వర్షాకాలం మొదలవగానే తీసుకెళ్లి బీరువాలో పెట్టి తాళం వేయటం. వస్తువుని సంపాదించడం ముఖ్యం కాదే, కాపాడుకోవటం ముఖ్యం. కాపాడుకోవటం ముఖ్యమే కాని మరి ఇంతలా కాదు. రాను రాను మీ పిసినారితనం పెరిగిపోతుంది. మంచిదే కదే, డబ్బులు ఖర్చు కాకుండా ఉంటాయి. ఏ మంచో ఏంటో, ఎండకి చల్లగా నీళ్లు తాగుదాం, ఫ్రిడ్జ్ తీసుకురండి అని చెప్పాను. మీరేం తెచ్చారు? ఫ్రిడ్జ్ కు బదులుగా సెకండ్ హ్యాండిల్ కుండ. ఆ కుండ అయినా బాగుందా అంటే పగిలిన కుండకి టేప్ వేసుకొని తీసుకొచ్చారు. పేపరా టేప్ వేసి తీసుకురావటానికి? నన్ను మరీ పొగడకే, నాకు సిగ్గేస్తుంది. చెప్పు తెగ్గుద్ది. ఎవర్రా అది బయట గొడవ చేసేది? సరే సరే, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తా. ఇంట్లో వేడిగా ఉంది. బయట ఏమైనా ఏసీలో ఉన్నట్టు చల్లగా ఉందా? లేదు, కానీ ఆ చల్లదనం కోసమే మాల్కి వెళ్ళొస్తా. A few moments later. ఓసే పంకజం, నాకేమైందే? మీ గుండు గులాబ్ జామ్ అయింది. నా మీద పంచులాపి విషయం చెప్పవే. మీకు వడదెబ్బ తగిలింది. నన్ను వడతో ఎవరు కొట్టలేదే. వడతో కొడితే వడదెబ్బ, ఇడ్లీతో కొడితే ఇడ్లీ దెబ్బ అనరు. మరి ఏసీలో ఉండి వస్తానని షాపింగ్ మాల్ కి ఊపుకుంటూ వెళ్లారు కదా, ఎండ ఎక్కువగా ఉండటంతో కళ్ళు తిరిగి కింద పడ్డారు. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అవునా? అవును. హాస్పిటల్ బిల్ ఎంత అయింది? ఇప్పటికి 50,000 అయ్యింది. ఇంకా 2-3 రోజులు ఉండాలంట. ఎంత అవుతుందో ఏంటో. ఈ హాస్పిటల్ బిల్లులకి నా కిడ్నీ అమ్మినా సరిపోవేమో. ప్రకృతి పనులు చేస్తే ప్రకృతి ఇలాగే పగపట్టుద్ది. అప్పుడు కిడ్నీ కాదు, కిడ్నీలు అమ్ముకోవాలి. నాకు బుద్ధొచ్చింది. నాకు ఈ బ్రతకొద్దు. నేను మారిపోతా. అమ్మయ్య, ఇప్పటికైనా మారాడు. సంతోషం.